కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి 3 రోజుల పాటు గాంధీ సందేశ్ యాత్ర చేపట్టారు. మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం నుంచి హిందూపురం గాంధీ చౌక్ దాకా ఈ పాదయాత్ర చేపట్టారు. భవిష్యత్ తరాలకు గాంధీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన చేసిన త్యాగనిరతి, సత్యం, అహింస, సమానత్వం ఇలాంటివి తెలియజేసే విధంగా వాటిని అనుసరించేలాగా చేయటమే లక్ష్యంగా గాంధీ సందేశ్ యాత్రను చేపట్టారు. ఎన్నో త్యాగాలతో భారతదేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన గాంధీజీపై కొందరు విమర్శలు చేస్తున్నందుకు బాధగా ఉందని రఘువీరారెడ్డి అన్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వాలు నియంత్రించకపోవడం కూడా బాధాకరమంటున్న రఘువీరారెడ్డితో మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. భారతదేశాన్ని బ్రిటిష్ కబంధ హస్తాల్లో నుంచి వారి యొక్క సంఖ్యల నుంచి తొలగించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ యొక్క సందేశాలను ఈరోజు తరాలు మారుతున్నాయి. భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేత సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ మంత్రి రఘువీరారెడ్డి నీలకంఠాపురం నుంచి ఈరోజు హిందూపురం దాకా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర యొక్క సందేశం ఏంటి, ఎందుకు, ఏ సంకల్పంతో చేయబోతున్నారు అనేటువంటిది మా చింత రఘువీరారెడ్డి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు నీలకంఠాపురం నుంచి హిందూపురం దాకా 3 రోజుల పాటు చేసేటువంటి పాదయాత్ర సంకల్పం ఏంటి, అసలు ఈ సంకల్పం ఎలా తట్టింది సార్? మీరు చెప్పినట్టు మహాత్మా గాంధీ గారి కాంట్రిబ్యూషను ఈ స్వాతంత్ర భారతదేశానికి మరో యుగానికి కూడా ఉంటుంది. అంటే ఒక దాస్య శృంఖలాల నుంచి ఏ విధంగా అహింసాయుత పద్ధతిలో సత్యమే ఆయుధంగా తీసుకొని రావచ్చు, ఆయుధాలు అవసరం లేదు, రక్తపాతం అవసరం లేదు అని ఈ ప్రపంచానికి చూపించడమే కాకుండా అనేకమైనటువంటి దేశాలు అనుకరించినటువంటి రోజులు కూడా చూస్తూ ఉన్నాం. భారతదేశానికి గట్టి పునాదులు కూడా వేశారు. స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళని బయటకు పంపడమే కాసుమా, అందరూ స్వతంత్రులు కావాలి. ఎక్కడ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరు వ్యక్తులు కావాలి, స్వేచ్ఛ కలగాలి. ఈ భారతదేశం కూడా ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి. దానికంతా అతను స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినారు. అటువంటి మహనీయుని స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆనాడు చదువు లేనటువంటి సందర్భం, ఆ రోజు వెలుతురు లేనటువంటి సందర్భం, ఆ రోజు రవాణా లేదు, ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానాలు లేవు, రోడ్లు లేవు. అయినా 40 కోట్ల మందిని అతని యొక్క సత్యాగ్రహం అనేటువంటి దాంతో, అహింస అనే ఆయుధంతో అందరినీ ఒక్క ఘాటిని కట్టేశాడే. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఏమి, అతని చేసినటువంటి ఆ ప్రయత్నాలు 7-8 దశాబ్దాలు మంచి జరిగినాయి. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని ఆకతాయిలు మహాత్మా గాంధీ గారినే నేరస్తుడిగానో తపస్సుడిగానో చూపించేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వేళ చాలా బాధ కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కూడా మౌనంగా ఉండడం అనేటువంటిది కూడా సరైనది కాదది. అలానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 12 కోట్ల మంది రోజు కడుపు నిండా తిండి తింటా ఉన్నారు కదా, కష్టపడి పని చేసుకొని. అటువంటి పేరు తొలగించడమే కాకుండా ఆ యాక్ట్నే నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా బాధ కలిగించేటువంటి అంశాలు. మరొకటి బాధ్యత ఏమంటే, మహాత్మా గాంధీ గారిది మొదటి తరం అయితే, ఆ స్వేచ్ఛ వాయులు ఇచ్చినటువంటి తరం అయితే, ఈరోజు 5వ తరం వచ్చింది. ఈరోజు కాలేజీ స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఈరోజు విషయం పోసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏ రోజైతే మూల సిద్ధాంతాల్లో రాజీ పడతామో ఆ రోజు దేశానికి నష్టం జరుగుతుంది. అది అందరూ గమనించారు. రాజకీయ పార్టీలుగా మనకు భిన్నమైనటువంటి సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, ఉండాలి కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఆ విభేదాలు ఉండాలి. కానీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలు అనేటువంటి మూల సిద్ధాంతం, ఏ విధంగా అయితే ఒక మనిషి పుట్టుకకు తల్లి తండ్రి కారణమవుతారో, ఈ దేశ ప్రగతికి, ప్రజాస్వామ్యానికి, ఆ విలువలకు, మానవతా విలువలకు ఆజ్యం పోసినటువంటి వాడు, నీరు పోసినటువంటి వాడు, నారు పోసినటువంటి వాడు మహనీయుడు. అతన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రయత్నమే, ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేశాను. అలాంటి వారికి మరింత బాధ్యత. కారణం ఏమంటే, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండడమే కాకుండా
ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిగా ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేశాం, అందరికీ తెలియజెప్పేటువంటి ప్రయత్నం. ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో గాంధీజాన్ని అమలుపరిచేటువంటి ఈ రోజుల్లో ఎందుకు ఈ భారతదేశంలో కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలుగా విడగొట్టాల్సినటువంటి పరిస్థితి చేస్తున్నారు కొంతమంది? దీనిపైన గాంధీజీ యొక్క ఆత్మ దీంతో క్షోభించదా? తప్పకుండా క్షోభిస్తుంది. అటువంటి దానికి, అటువంటి ప్రయత్నాలకు, అటువంటి ఆలోచనలకు రాజకీయ పార్టీలన్నీ కూడా దూరం కావాలి. గాంధీ గారి మూల సిద్ధాంతంతో మమేకం కావాలి. రాజకీయం చేదు మహాత్మా గాంధీని వేరుగా, లేకపోతే ఈ భారతదేశాన్ని వేరుగా చూడలేము కదా. అది వేరుగా చేసి చూసినటువంటి రోజున భారతదేశం యొక్క ఔన్నత్యమే కోల్పోతుంది, బలహీనమవుతుంది. అది నా బాధ్యత. ఒక బాధ్యతతో ఈ చేస్తున్నటువంటి ప్రయత్నం, దీనివల్ల మేలు జరుగుతుంది. ఒకటి ప్రధానంగా నెరేగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లా జైసల్మీర్ తర్వాత చాలా కరువు ప్రాంతము, అసలు ఇతర ప్రాంతాలకు బడా ప్రాంతాలకు వెళ్ళేటువంటి ముంబై, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి నెరేగాను ఈరోజు పేరు మార్చడం చూస్తే ఎందుకు ఇది ఒక కక్షణ లేకపోతే ఉద్దేశపూర్వకంగానా ఏంటి సార్? 12 కోట్ల కుటుంబాలు ఈరోజు గౌరవంగా మీసం మెలేసి 3 పూటలు వాళ్ళు తిండి తినడమే కాకుండా ఆర్థికంగా వాళ్ళు ఎంతో లాభాన్ని పొందుతూ ఉన్నారు కష్టపడి. ఇదేం ప్రభుత్వాలు ఇచ్చేటువంటి భిక్ష కాదు. అటువంటి గౌరవప్రదమైనటువంటి యాక్ట్ను అతని పేరు తొలగించడమే కాకుండా యాక్ట్నే తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం, మొత్తం భారం, ఆర్థిక భారం అంతా రాష్ట్రాల మీద వేసేటువంటిది. దీని ద్వారా ఆ 12 కోట్ల కుటుంబాలు అంటే 50 కోట్ల ప్రజలు ఈరోజు ఇబ్బంది కలిగేటువంటి అది కూడా ఒక ప్రధానమైన. ఎందుకంటే దాంట్లో రఘువీరారెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అదే విధంగానే సోనియా గాంధీ ఈ భారతదేశం పూర్తిగా ప్రతి ఒక్కరూ తల ఎత్తుకునేటువంటి విధంగా చేసినటువంటి మీ కృషి కూడా దాని వెనకలు ఉంది. తప్పకుండా చాలామంది ఉంది. రోజు యంగ్ ఇండియా ప్రాజెక్ట్ లాంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి, అందరు కూడా ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు ఉంది. ఆ రోజు మాకు అవకాశం వచ్చింది, చేసాం. నేను దాన్ని డైవర్ట్ చేయకుండా కేవలం మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను, అతని పేరు ప్రతిష్టలను, అతని ఈ దేశకు జాతిపిత, మన తండ్రిని మన ఊపిరి ఉన్నంత వరకు ఉండడమే కాకుండా మన కొడుకులకి, అదేవిధంగా మన మనవలకి ఏ విధంగా అందిస్తామో ఈ జాతిపిత యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అది అందరి యొక్క బాధ్యత కూడా. ఇది మొత్తం పైన భారతదేశ యొక్క జాతిపిత మహాత్మా గాంధీ ఎవరైతే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారో, 40 కోట్ల మందికి ఆ రోజు బ్రిటిష్ యొక్క సంఖ్యల నుంచి, బానిసత్వం నుంచి విముక్తి కల్పించారు. ఈరోజు 140 కోట్లకు చేరుకున్నటువంటి ఈ భారతదేశ జనాభా తరతరాలుగా మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను, ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి తెలియజెప్పేందుకే ఈరోజు మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం నుంచి హిందూపురంలోని గాంధీ చౌక్ దాకా 3 రోజుల పాటు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాను. ప్రతి ఒక్కరూ గాంధీ సిద్ధాంతాలని అనుసరించాలి, గాంధేయ మార్గాన్ని వంట పట్టించుకోవాలి. అప్పుడే ఈ భారతదేశ యొక్క ఖ్యాతి దశ దిశలా మరింతగా ఇనుమడింప చేసినట్టు అవుతారనేటువంటి విధంగా ఈరోజు రఘువీరారెడ్డి 3 రోజుల పాదయాత్ర సంకల్పమని ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలని ఆయన విన్నవిస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. రసూల్, ఇట్స్ యూటీవీ, మడకశిర రఘువీరారెడ్డి పాదయాత్ర చేపట్టినటువంటి ప్రాంతం వద్ద నుంచి.